హాయ్ గైస్, నా పేరు ప్రజన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ప్యానల్ గురించి అండ్ అలాగే ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఎఫెక్ట్స్ ప్యానల్ అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, అది ఎలా యూజ్ అవుతుంది, ఎలా చేయాలి, దాంట్లో పొజిషన్స్ ఏంటి, యానిమేషన్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా మనం ప్రీమియర్లోకి వెళ్ళిపోదాం. సో ర్యాండమ్గా నేను ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళాలి. సో ఇది ఏ ప్యానల్ అంటే ఇది మై వర్క్ స్పేస్. ఇది కలర్ ప్యానల్లో ఉంది. సో ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ప్యానల్ అని ఉంది. షార్ట్ కట్ వచ్చేసి Alt+Shift+7. ఓకే, Alt+Shift+7 కొడితే మనకి కీబోర్డ్లో ఎంటర్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎఫెక్ట్స్ ప్యానల్ అనేది మనకి ఓపెన్ అయింది. సో ఇది ఎఫెక్ట్స్ ప్యానల్. ఎఫెక్ట్స్ ప్యానల్లో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటుంది, లిమిటెడ్ స్కోప్స్ వస్తుంది, సోర్స్ వస్తుంది, ఆడియో క్లిప్స్ మిక్సింగ్ అని వస్తుంది. ఓకే, కింద వచ్చేసి మనకి ప్రాజెక్టు అండ్ అలాగే మీడియా బ్రౌజర్ అని టూ విండోస్ అనేది వస్తుంది. ఇది మనకి టైమ్ లైన్ అండ్ ఇది ప్రోగ్రామ్ విండో. ఇందులో ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఇది ఎఫెక్ట్స్ కంట్రోల్స్. ఇందులో మనం వర్క్ చేసేది. సో ఇందులో మనకి కావాల్సిన ఎఫెక్ట్స్ అనేవి సెట్ చేసుకోవడానికి మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. మనకి ప్రీసెట్స్ కానీ లిమిటెడ్ ప్రీసెట్స్ కానీ, ఆడియో ప్రీసెట్స్ కానీ, ఆడియో ట్రాన్సిషన్ కానీ, ఆడియో ఎఫెక్ట్స్ కానీ, వీడియో ఎఫెక్ట్స్ కానీ, వీడియో ట్రాన్సిషన్ కానీ, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి డిఫాల్ట్గా మనకి ఈ సాఫ్ట్వేర్ వాడు ఇచ్చి ఉంటారు అనమాట. సో దాని తర్వాత ఎసెన్షియల్ గ్రాఫిక్స్, తర్వాత లైబ్రరీస్, నెక్స్ట్ అలాగే హిస్టరీ, ఇలా కొన్ని మనకి ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఓకే ఓకే సో అండ్ దాని కింద ఎసెన్షియల్ సౌండ్, లిమిటర్, మార్క్స్ అనేవి, ఇన్ఫార్మ్, ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చి ఉంటుంది మనకి. ఓకే, ఇది ఓవరాల్గా ఎఫెక్ట్స్ ప్యానల్. ఓకే, ఇది వచ్చేసి టైమ్ లైన్, ఇది వచ్చి ప్రాజెక్ట్ విండో, ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్, ఇది వచ్చేసి ప్రోగ్రామ్ విండో అనమాట. సో ఇదంతా ఎఫెక్ట్స్కి సంబంధించిన విండో. సో ఓకే, ఇది ఓవరాల్గా ఎఫెక్ట్స్ ప్యానల్కి సంబంధించిన ప్యానల్. ఓకే, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నా. సో ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అని తీసుకుంటున్నా. షార్ట్ కట్స్ తెలుసు కదంటే కంట్రోల్ అయ్యి ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతాయి. సో ర్యాండమ్గా నేను కొన్ని క్లిప్స్ అనేది తీసుకుంటున్నా. ఓకే ఓకే సో ఎఫెక్ట్స్ కంట్రోల్ యూజ్ చేసి ఎలా మనం ఎఫెక్ట్స్తో మనం యూజ్ చేయొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో నేను ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను కదా, సో అవి మనం ఇక్కడ ప్లే చేసి చూద్దాం. ఓకే, ఓకే ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక క్లిప్ అనేది తీసుకున్నాను కదా, సో దీన్ని యూజ్ చేసి మనం కొన్ని యానిమేషన్స్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో మనము ఇక్కడ నార్మల్గా ఈ క్లిప్ చూసారు కదండి, ఈ క్లిప్ మనం ఇక్కడ క్లిక్ చేస్తేనే ఈ క్లిప్ మనకి హైలైట్ అవుతుంది. ఇలా హైలైట్ అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ రివీల్ అవుతాయి. ఓకే ఓకే మోషన్ అంటే మనకి పొజిషన్స్, స్కేలు, రొటేషన్, యాంకర్ పాయింట్, యాంటీ ఫ్లిక్కర్ అండ్ ఫిల్టర్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. ఓకే, ఇందులో పొజిషన్ అంటే మనకి ఒక క్లిప్ని మనము ఇటు సైడ్ మూవ్ చేయాలి, ఇటు సైడ్ డౌన్ అని ప్రతిదీ కూడా లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, ఇలా ప్రతిదీ కూడా మనకి ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటుంది పొజిషన్లో. అండ్ అలాగే అప్, డౌన్ అండ్ అప్, ఇలా మనం యానిమేషన్కి సంబంధించిన యానిమేషన్స్ ఏమైనా ఉంటే ఇందులో చేసుకోవచ్చు. అండ్ అలాగే జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్. ఓకే, ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ కంట్రోల్లో ప్యానల్లో మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ మీకు మిస్ అయింది అనుకుంటే విండోస్లో మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ అని ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేసి Shift+5. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది వస్తుంది. ఓకే,
సో ఇక్కడ మనకి ఇలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని బట్టి మనం కీ ఫ్రేమ్స్ అనేది పెట్టి సో మనకి ఇక్కడ ఏం లేదు కదండి. సో ఇలా మనకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి దీన్ని కొంచెం స్కేలింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి కీ అనేది పెట్టాలి. ఓకే, ఇలా ఇప్పుడు కీ ఉంది కదండి, ఇక్కడ కీ పెట్టాను. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది మూవ్ అవ్వాలి. సో ఇలా మూవ్ అవ్వాలి అంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో కీ పెట్టాను కదా, సో స్లోగా అది మూవ్ అవుతుంది అనమాట. స్పీడ్గా మూవ్ అవ్వాలంటే కీ ఫ్రేమ్ అనేది కొంచెం స్పీడ్గా ఓకే, ఈ కీ ఫ్రేమ్ అనేది కొంచెం దగ్గరగా తీసుకొస్తే ఇంకా స్పీడ్ కావాలంటే సో ఇది ఇంకా స్పీడ్గా అనేది మనం తీసుకురావాలి. ఇంకా స్పీడ్ కావాలంటే మనం మనకి ఇక్కడ స్పేస్ తెలియట్లేదు అనుకుంటే మాత్రం సో ఇక్కడ ఒక స్లైడ్ బార్ ఉంటుంది. ఆ బార్ని మనం తగ్గించుకుంటే అక్కడ స్పేస్ అనేది మనకి కనిపిస్తుంది. సో కనిపించింది కదా, ఇలా మనం దాన్ని స్పీడప్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా స్పీడ్ వచ్చేది. దాన్ని కొంచెం స్లో చేసుకుంటే ఇలా స్లోగా వెళ్తుంది. ఓకే, ఇలా స్లో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇలా వస్తుంది. ఓకే, ఇలా మూవ్ అవుతుంది. ఈ కీ మిడిల్లో పెట్టుకుంటే ఇలా. ఓకే, మనము యానిమేషన్ అనేది మనకి ఎలా కావాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి యానిమేషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, కీ మనకి నేను రీసెట్ కూడా ఇస్తున్నా. ఓకే, సో అలాగే స్కేల్ కూడా ఒక ఇమేజ్ జూమ్, ఒక వీడియో కానీ ఏదైనా ఒక ఇమేజ్ కానీ కొంచెం జూమ్ అవుట్ కొంచెం సైజ్ పెంచుకోవాలనుకున్నా మనం ఇక్కడ పెంచేసుకోవచ్చు. నాకు ఈ క్లిప్పు నాకు ఇది లాంగ్లో ఉండాలి. సో ఇక్కడ నుంచి నాకు ఇది జూమ్లో కావాలి. ఓకే, ఇది కొంచెం ఫ్రేమ్ ముందుకు రావాలి. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో చూసారు కదండి, ఇక్కడ ఇది జూమ్లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ లాంగ్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి జూమ్కి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ లాగ్కి వెళ్ళిపోయింది. ఓకే, నాకు ఇక్కడ ట్రాన్సిషన్ కావాలంటే మీరు ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి కదండి, ఎఫెక్ట్స్లో మనకి ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని బట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా. సో దానికి కంపల్సరిగా మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే మనకి నిన్న చెప్పాను కదా, మా ప్రీవియస్ క్లాసుల్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫ్రేమ్స్ 5 ఫ్రేమ్స్, 5 ఫ్రేమ్స్, ఇటు లెఫ్ట్ 5 అండ్ రైట్ 5 ఫ్రేమ్స్ అనేది ఉండాలని చెప్పి 1 2 3 4 5. ఓకే, 1 2 3 4 5. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఆ ట్రాన్సిషన్ వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. లేదు అనుకుంటే ఈ ట్రాన్సిషన్ దీనికి సెట్ అవ్వదు కాబట్టి సో మనకి ఇంకా స్క్రోల్. ఓకే, ఇలా మనం ఏదైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే జూమ్కి సంబంధించిన ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ జూమ్ అని కొడితే వస్తాయి, క్రాస్ జూమ్. ఓకే, క్రాస్ జూమ్ అని కొడితే మనకి వస్తాయి. అది డైరెక్ట్గా క్లిప్ మీద అప్లై అవుతుందండి. ఓకే, సో ఇది వేస్ట్, ఇది సెట్ అవుతుంది. యాక్చువల్గా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, సో మనమైనా ర్యాండమ్గానే యూజ్ చేసుకోవచ్చు. సో స్కేల్ చేసుకొని, లేదు అనుకుంటే స్పిన్స్ ఉంటాయి, స్పిన్ చేసుకోవచ్చు. షేక్ ఉంటుంది, లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇలా లైట్స్. సో అది బాగాలేదనుకుంటే ఇంకా లెన్స్ సంబంధించి ఉంటే ఫిలిం రోల్ అంటుంటే స్క్రోల్ ఉంటుంది. ఓకే, ఇలా మనం ఏదైనా సరే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే జస్ట్ ఇలా మన యాప్ ట్రాన్సిషన్ కొట్టినా ఇలా మిక్స్ అయిపోయేది కూడా ఉంటుంది. ఓకే,
ఓకే. సో ఇలా మనం ఎఫెక్ట్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనకి ఏది కావాలంటే అలా మనకి ఇక్కడ దేన్ని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఇక్కడ రివీల్ అవుతాయి. సో నాకు ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించినవి, సో ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించినవి అనేది వస్తాయి. ఓకే. ఇలా మనకి కొన్ని షార్ట్స్ ఏంటంటే ఒకటే లాంగ్ ఫ్రేమ్లో తీస్తారు కదా. సో ఆ టైంలో ఏంటంటే మనకి ఒకటి కొంచెం జూమ్లోకి రావాలి అనుకుంటే అప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఇలా మనం ఒకటి కట్ చేసుకొని ఇలా జూమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. సో అందంగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే స్కేలింగ్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ ఏముంది, రొటేషన్. ఇంకా రొటేషన్ అంటే ఇలా మనం ఏదైనా ఇటు సైడ్ అంటే ఏ యాంగిల్ అయినా చిన్న రొటేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం స్కేల్ చేసుకోండి. ఓకే. ఇలా ఓకే, చూసారు కదా. సేమ్ నేను ఇంకేం మార్చలేదు, జస్ట్ రొటేట్ చేశాను, -19లో పెట్టాను, దానికి వచ్చి స్కేల్ చేశాను. అండ్ అలాగే ఎఫెక్ట్స్ కూడా బాగుంది కదా, ఈ యాంగిల్లో వచ్చినట్టే అండ్ ఈ యాంగిల్లో వచ్చినట్టు. ఓకే. ఇది లాంగ్. ఓకే. మూడు రకాలుగా ఉంది. సో ఇలా మనం ఏదైనా సరే ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్లో మనం అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే యాంకర్ పాయింట్ అంటే మీకు పెద్ద అవసరం ఉండదు కూడా. సో నెక్స్ట్ ఒపాసిటీ ఎందుకంటే జస్ట్ మీకు ఇంకేదైనా ఫ్రేమ్ యానిమేషన్ ఉంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ చివర్లో ఉంది కదండి, ఎండింగ్కి వచ్చాను. ఎండింగ్కి వచ్చేప్పటికి స్మూత్గా అలాగా క్లోజ్ అయిపోవాలి వీడియో. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాను, ఒపాసిటీ అనేది కీప్ ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో ఎండ్ ఫ్రేమ్కి వెళ్ళిపోయి జస్ట్ 0 కొట్టేసాను. సో ఇది కొంచెం ఓకే. సో ఈ ఫ్రేమ్ అనేది కొంచెం నేను కొంచెం డ్యూరేషన్ పెట్టుకుంటాను. ఓకే. ఇలా స్మూత్గా క్లోజ్ అయిపోద్ది. ఓకే. అలాగే స్టార్టింగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఈ వీడియోకి స్టార్టింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అప్లై చేయలేదు. సో అందుకని చెప్పేసి మీకు చివర్లో అది ఎలా ఎండ్ అవుతుంది అనేది స్మూత్గా అనేది మీకు చూపించా, ఆపోజిట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే. ఇలా మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని కంట్రోల్ ప్యానల్ ఎఫెక్ట్స్ కంట్రోల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ బ్లెండ్ మోడ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఓవర్లే చేస్తాం కదా, ఇప్పుడు ఇది ఉంది. సో ఇది పెట్టుకున్నాం. సో దీన్ని మనం ఓవర్లే చేయొచ్చు అనమాట స్క్రీన్. ఇలా ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే కొన్ని ఎఫెక్ట్స్ మనం వేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఓకే. ఒక లైటింగ్కి సంబంధించినవి, లైటింగ్ సంబంధించిన ఎఫెక్ట్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏదైనా లైటింగ్ పెట్టారనుకోండి, ఆ లైటింగ్ డైరెక్ట్గా కనిపించకుండా దాన్ని ఓవర్లే చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఓకే. ఆ విధంగా మనం ఓవర్లే అనేది చేసుకోవచ్చు. బ్లెండింగ్ మోడ్లో మనకి చాలా ఉంటాయి, డార్క్, మల్టీప్లే, కలర్ బర్న్, లైట్, ఇలా మనకి ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఆడియోకి సంబంధించిన ఛానల్స్. ఓకే. మనకి ఆడియో లెవెల్స్ ఎంత ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, వాల్యూమ్స్, బేస్, లెవెల్స్ అని. ఓకే. దీన్ని బట్టి మనం ఎలాగైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకి ఆడియో ఇక్కడ ఆడియో ఉంది కదండి, ఇక్కడ ఆడియో క్లిక్ చేస్తే ఆడియోకి సంబంధించినవి వస్తాయి. సో ఇప్పుడు నేను 2 అన్లింక్లో ఉంది అనుకోండి. సో 2 అన్లింక్లో ఉంది. ఇలా అన్లింక్లో ఉన్నప్పుడు నేను ఆడియో చెక్ చేస్తే ఆడియోస్ క్లిక్ చేసాను కాబట్టి ఆడియోకి సంబంధించినవి వచ్చింది. సో వీడియోకి క్లిక్ చేస్తే వీడియోకి సంబంధించినవి ఉన్నాయి. ఒకవేళ 2 మీకు లింక్లో ఉందనుకోండి, ఇప్పుడు 2 లింక్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఏది క్లిక్ చేసినా మొత్తం ఆప్షన్స్ అనేవి అన్నీ రివీల్ అవుతాయి. ఓకే. ఇలా. ఓకే గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకేమైనా అర్థం కాదు కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ.